అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వాం శృతిశిరసిద్ధ మధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజినిగలితాం యా బలాత్కృత్య భుంక్తే గోధా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇవాళ మనం 4వ పాసురాన్ని చక్కగా అనుసంధానం చేసుకుందాం. ఆలి మళైకన్నా ఓన్రుని కైకరివేల్ ఆళియుల్ పుక్కు ముగందు కొడర్తేరి ఊలిముతల్వ నురువంబోల్ మేకరత్ పాలి యందోలుడై பர்பணாபன் கையில் ஆலிப்போல் மின்னி வலம்புரி போல் நின்று திருந்து தாலேதே ஷாரங்க முதத்தை ஷரமாலை போல் வால் உலகினில் பேதிடாய் நாங்குளும் మార్హలి నీరాడ మహిళందే లోరెంబావాయ్. అంటే ఏదైనా ఒక మంచి పని చేసే ముందు మంచి అంతా మనకు ఎదురొచ్చేస్తుంది అన్నమాట. ఒక గొప్ప వ్యక్తి కైంకర్యం నువ్వు చేస్తూ ఉంటే మిగతా వ్యక్తులు అంతా కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ గొప్ప వ్యక్తికి నువ్వు పరిచయస్తుడవు కదా, అందుకోసమని. అయితే ఆ భగవంతుడనే గొప్ప వస్తువును నువ్వు పట్టుకున్నావంటే ఇక ప్రపంచంలో దేనికోసం నువ్వు వెతకాల్సిన పని లేదయా, ఆ ప్రపంచమంతా నీతోనే తిరుగుతుంది అని ఈ దివ్యమైన పాసురం ద్వారా అమ్మ మనకు తెలియజేస్తోంది. పూర్వంలో ఒక మహారాజు గారు చక్కటి యోగ్యతతో ఒక దండోరా వేయించాట. ఏమనంటే, ఇదిగో రేపు ఉదయం పూట 10 గంటలకు నా రాజ్యంలో ఎవరు ప్రవేశించి ఏ వస్తువు ఎవరికి కావాలంటే ఆ వస్తువు వాళ్ళకి ఇచ్చేస్తానని మరి దండోరా వేస్తే ఒక్కొక్కడు వచ్చాట, నాకు ధనం కావాలి, నాకు ధాన్యం కావాలి, నాకు గుర్రాలు కావాలి, నాకు ఏనుగులు కావాలి అని సంసిద్ధులై, నాకు వస్త్రాలు కావాలని సంసిద్ధులై ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక చేత అక్కడ నిలుచొని ఉన్నారట. అయితే ఒక పిల్లవాడు పరమ భక్తి ప్రపత్తులు కలిగిన వాడు, అయితే వాడు త్వరగా పరిగెత్తుకుపోయి రాజుగారిని ముట్టుకున్నట్ట. ఓ రాజా, నేను నిన్ను ముట్టుకున్నాను కాబట్టి నీవు నా స్వాధీనుడవు అన్నట్ట. అవును, ఇది నిజమే అన్నట్ట రాజుగారు. అయితే అందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడ ఆగుమను అన్నట్ట. అందరూ ఆగిపోయారట. ఎవడికి ఏ వస్తువు లభ్యం కాలేదట. కానీ ఆ పిల్లవాడికి రాజు లభ్యమయ్యాడు, రాజ్యాధికారము లభ్యమైంది. కాబట్టి మనం కూడా భగవంతుడు మనను బయటికి పంపాడు ఈ రాజ్యం నుంచి. ఆ బయటికి పంపి నీవు నన్ను చేరుకునే ప్రయత్నం చేయరా అంటే ఏం చేస్తున్నావు అంటే వస్తువుల మీద, వ్యామోహాల మీద, వ్యవహారాల మీద పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. కానీ అది కాదు, భగవంతుడనే పరమ సాధకుని నీవు మరి పట్టుకోగలిగావంటే గనక ఇక నీ జీవితమంతా పరమ సార్థకతయే. ఎట్లాగా అంటే వరుణదేవుడు చక్కగా వర్షాలు కురిపిస్తే, చక్కటి పంటలు వస్తే, చక్కటి ధాన్యం వస్తే, చక్కటి భోగభాగ్యాలు, పండ్లు, పూలు, పుష్పాలు ఉంటే అవి భగవంతుని కైంకర్యానికి ఎట్లా ఉపయోగపడతాయో అట్లా మంచి సంకల్ప బలం అనేటువంటి దానివల్ల, ఆ యోగ్యమైన పరమాత్మను నీలో ధరించి ఉండడం వల్ల ఇక మిగతావన్నీ నీకు అధీనమైపోతుంది అంటుంది అమ్మ. కాబట్టి ఈ అధీనమైన యోగ్యతను పొందే అర్హత మనకు రావాలని అమ్మవారు ఈ దివ్యమైన పాసురాన్ని మనకు అనుసంధానం చేసింది. జై శ్రీమన్నారాయణ.